జనసేన నాయకులు అప్పాపురపు నరేంద్ర ఆధ్వర్యంలో ఉచిత భోజనం పంపిణీ. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో సత్తెనపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాల నందుగల నిరుపేద రోగులకు మరియు వారి సహాయకులకు జనసేన నాయకులు అప్పాపురపు నరేంద్ర ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత భోజనం, స్వీట్స్ మరియు హాట్ మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకంలో భాగంగా 14వ సారి దాతల సహకారంతో ఈరోజు 120 మంది నిరుపేద రోగులకు మరియు వారి సహాయకులకు ఉచితంగా భోజనం, స్వీట్స్ మరియు హాట్లను తాతలు రాజుపాలెం మండలంలోని వీరవల్లిపై గ్రామ సర్పంచ్ మరియు జనసేన పార్టీ నాయకులు శ్రీ పసుపులేటి వెంకటస్వామి ధర్మపత్ని కోటేశ్వరి గార్ల కుమారుడు చిరంజీవి భాను తేజ 12వ జన్మదినం సందర్భంగా వీరి యొక్క ఆర్థిక సహాయంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు. ఈనాటి కార్యక్రమంలో డాక్టర్ శోభారాణి, సిఎస్ఆర్ ఎంఓ మరియు నర్సింగ్ సూపరింటెండెంట్ రాధా, పెద్దలు కుమిరిశెట్టి సాంబశివరావు, పెద్దింటి వెంకటేశ్వర్లు, కంబాల వెంకటేశ్వరరావు, దివ్య శ్రీనివాసరావు, పులిపాటి శ్రీరామ్ మూర్తి, పోతుగంటి రామకోటేశ్వరరావు, గంజి వీరస్వామి, సూర్యకోటేశ్వరరావు, పోతుగంటి నరసింహారావు, కట్టమూరు అప్పారావు, కుంచెనపల్లి శ్రీనివాసరావు, నాలం భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ పసుపులేటి వెంకటస్వామి గారు చేసిన ఆర్థిక సహాయాన్ని మరియు భావితరాలకు ఆయన నేర్పుతున్న మంచి పనిని అని కొనియాడారు. ప్రత్యేకంగా వారు చేసేటటువంటి విధులతో పాటు ఇక్కడ సేవా కార్యక్రమంలో కూడా పాల్గొనాలి. మా ఆసుపత్రికి వచ్చే నిరుపేద మధ్యతరగతి కుటుంబీకులకు కూడా అందించే పథకాన్ని స్వయంగా మేము కూడా వడ్డించాలని పాల్గొంటున్నటువంటి సిబ్బందికి, పెద్దలు మరి సేవలు అందిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఎవరైనా డొక్కా సీతమ్మ పథకానికి 3,300 అయితే స్వీట్ హార్ట్ కాకుండా భోజనము, స్వీట్ హార్ట్ కూడా కలిపి భోజనం 120 మందికి మరి కావాలంటే కనుక 4,300 ఉంది. సహకారాన్ని అందించే మరి 2-3 నియోజకవర్గాల నుంచి వచ్చే నిరుపేద రోగులకు వారి సహాయం అందించే డొక్కా సీతమ్మ పథకాన్ని సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈనాటి దానికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నదాత